రామ్నాథ్ గారు చెప్పండి 2 విషయాలు. ఒకటి ఆటో గురించి ఇందాక అడిగాను. ఏది ఈ 15,000కి మొత్తం మీద పోరాటం ఫలించి కొంత దిగొచ్చి ఉండొచ్చు, కానీ 15,000తోటే ఆటో డ్రైవర్ల కష్టాలు తీరతాయా? ఇక ఎవరు చంద్రబాబు గారి సభ ఎట్లా జరిగింది? మీరు అనంతపురంలో ఉంటారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడండి. మళ్ళీ మిగతా అంశాల మీద మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. కొమ్మేని గారు, తెలుగుదేశం పార్టీ వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఎలా ఉందంటే, మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఒకటి స్టైల్ ఆఫ్ భూమి మీద పడుతుంది అని ప్రచారం జరిగినప్పుడు అప్పటి వరకు చాలా ప్రియంగా పెంచుకున్న కోళ్లు మేకలు అన్ని ఆ ముందు రోజు రాత్రి అందరూ కోసేసుకొని తినేశారు. ఇప్పుడు ఏదో మళ్ళా మనం అధికారంలోకి వస్తామో లేదో అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఈ రాష్ట్రంలో ఏదైనా సరే మనం సంపద రూపంలోనికి మార్చుకోవాలి అన్నట్టుగా వెళ్తూ ఉన్నారేమో. అంటే రేపు భవిష్యత్తు మనది కాదని తెలిసినప్పుడు ఒక మనిషికి ఈ రోజు ఇలా తయారవుతారనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తాం. మెడికల్ కాలేజీని కూడా ఈ మోడల్లో ఇవ్వడానికి వెళ్ళడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ గా చూడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది, ఫేక్ పార్టీ అంటూనే ఆయన అవలోకంగా చాలా అబద్ధాలు ప్రజల ముందే చెప్పేశారు, అత్యదూరమైన మాటలన్నీ కూడా. పీపీపీకి ప్రైవేట్కి వీళ్ళకి తేడా తెలియదు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నారా లోకేష్ గారు మాట్లాడారు. మరి నిజంగానే పీపీపీ అన్నది ప్రైవేట్ అప్పచెప్పడం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకో విషయం కూడా చెప్పారు. ఆస్తి అంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆస్తులన్నీ మన దగ్గరే ఉంటాయి, కేవలం వాళ్ళు నిర్వహణ మాత్రమే చేస్తారని చెప్పారు. మరి కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు చేసే పని ఉంటే ఎకరా 100 రూపాయలు చొప్పున 66 ఏళ్ల పాటు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి? అది కదా, అంటే ఆస్తుల్ని మొత్తం వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా ఇక్కడే అర్థమైపోతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ మాత్రమే వైసీపీ హయాంలో కట్టారు, దాన్ని కూడా మేము ఆపరేషన్ చేసి పాడేరులో ఇటీవల ప్రారంభించామని చెప్తున్నారు. 16 కాలేజీలు ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ఇది చాలా అసత్యం కదా. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఈ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్ అప్పగించాలని ప్రైవేట్ వ్యక్తులకు అనుకుంటున్నామని ఐఎన్టీఆర్ మినిస్టర్ పార్థసారథి గారు చెప్పే క్రమంలోనే ఆయన స్వయంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చింది, నిజం మీ అందరికీ తెలుసు. అందులో 7 కాలేజీని పూర్తి చేశారు, మిగిలిన 10 కాలేజీని మేము పీపీపీ మోడల్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. అంటే ఐఎన్టీఆర్ మంత్రి గారు 7 మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో పూర్తి చేశారు అని చెప్తూ ఉంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం లేదు ఒక్క కాలేజీ కూడా చేయలేదు, మేము వచ్చిన తర్వాత పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశామని ఎలా చెప్తున్నారు? పైగా ఏమి కట్టకపోతే పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లను అలాట్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా ఉత్తర్వులు ఇస్తుంది? వెంటనే ఆ సీట్లు మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాసింది? అంటే పులివెందుల కాలేజీ కూడా రెడీగా ఉంది, క్లాసుల నిర్వహణకు అంతా రెడీగా ఉంది. అదే జరిగితే దీన్ని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ సీట్లను మాకు వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇంతకంటే ఇంకా అన్యాయం ఏముంటుంది? ట్రస్ట్ రూపంలో నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎదురుదాడిలో అసలు ఈ కాలేజీలు తీసుకున్న ప్రైవేట్ వ్యక్తులు ట్రస్ట్ రూపంలో నడపాల్సి ఉంటుంది, లాభాపేక్ష లేకుండా నడపాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. దీని ప్రకారం చూసినా కూడా లాభాపేక్ష లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీని నడుపుతారు అని చెబుతూ ఉన్నప్పుడు మరంటే ఆ నడపడానికి డబ్బంతా ప్రజల నుండి వసూలు చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది కదా. పైగా ట్రస్ట్ రూపంలో హాస్పిటల్సే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు కూడా మేము ట్రస్ట్ రూపంలో లాభాపేక్ష లేకుండా చదువు చెప్తామని చెప్పి చాలా మంది ముందుకు వచ్చి పెట్టారు. కానీ ఇప్పుడంతా వాళ్ళు 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. చివరకు రాజకీయాన్ని కూడా శాసించే స్థాయిలో కేవలం ఈ ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేసిన స్కూళ్ళు కాలేజీలకు పెట్టుకొని ఆ రేంజ్ లో సంపాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ట్రస్ట్ రూపంలో మెడికల్ కాలేజీలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారి ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టానికి అక్కడ చేసుకుంటూ వెళ్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ రూపంలో ఇచ్చారు. సరే 50% కన్వీనర్ కోటా పైన మిగిలిన 50% సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టినప్పుడు దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు వీళ్ళు. అలా పెట్టినా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి కాబట్టి ఎంత ఫీజు వసూలు చేయాలో అంతే వసూలు చేస్తారు. కానీ ఒక్కసారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే 1, 2 కోట్లు ఇలా అమ్మేసుకుంటారు. టాలెంట్ ఉంది, అంతో ఇంతో డబ్బులు కట్టి జాయిన్ అవుతామని సామర్థ్యం ఉన్న మధ్య తరగతి వాళ్ళకు కూడా 50% సీట్లు అందరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పైగా నిన్న నారా లోకేష్ గారు అక్కడ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళ కోసం అక్కడ ఉన్నారని చెప్తున్నారు. విపరీతంగా నేషనల్ మీడియా వరకు ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని అసాధారణంగా, ఎక్కడ ఎవరు చేయని విధంగా. పైగా ఈ ఎన్ఆర్ఐ విభాగానికి మంత్రి ఎవరంటే కొండపల్లి శ్రీనివాస్ గారు, ఆయన రివ్యూ చేయలేదు. నారా లోకేష్ గారు మామూలు ఆయన వచ్చి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం నేషనల్ లెవెల్లో నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. నిన్న నేషనల్ మీడియాలో కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ట్విట్టర్ ఖాతాల్లో కావచ్చు, అసలు నారా లోకేష్ గారు నేపాల్లో తెలుగు వాళ్ళని కాపాడుకోవడం కోసం ఒక పెద్ద ఈవెంట్ గురించి కూడా హాజరు కాకుండా ఆయన ఇక్కడ కూర్చున్నారంటూ ప్రచారం చేశారు. ఈ నేపాల్లో ఇష్యూ గత 2-3 రోజుల నుండి నడుస్తుంది.
కానీ నిన్ననే ఎందుకు కూర్చున్నారు అంటే చూసారా, అంత పెద్ద ఈవెంట్ అనంతపురంలో జరుగుతున్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళ కోసం, కన్సర్న్ కోసం నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో అన్న ఒక ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నిన్న. దాన్ని కూడా పాజిటివ్ గా అనుకుంటున్నారు. లేదు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వెళ్తే చాలా దూరమైన వాస్తవాలు కూడా చెప్తూ వచ్చారు. అవేంటంటే 2.5 లక్షల వరకు బీమా ఇస్తాం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్క్ ఇస్తుందంటారు. ఏదో కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారు. 2.5 లక్షల వరకు అనేది ప్రైవేట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వైద్యాన్ని అప్పగిస్తూ ఉన్నారు. 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద జబ్బులకి వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలుపెట్టారు. 1000 రూపాయలు దాటినప్పటి నుంచి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తూ ఉంటే, ఇప్పుడు ఏదో మేమే కొత్తగా ఇచ్చామన్నట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ చదువుకున్నందరినీ నిరుత్సాహపరిచినప్పటికీ కూడా ఆయన కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 25 లక్షల వరకు బీమా చేస్తున్నామని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వాటికి కూడా జనానికి ఐడియా ఉన్నప్పటికీ కూడా, అంటే బహుశా ప్రజలకి అన్ని అర్థం కావు, ప్రజలు వెరివాలనుకుంటున్నారేమో కానీ నిజంగా తెచ్చేస్తున్నారు. మేమే తెస్తున్నామని. పైగా మెడికల్ కాలేజీకి రాష్ట్రానికి తెచ్చింది కూడా నేనే అని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే మరి ఏమనుకోవాలి? వైసీపీగా ధృతరాష్ట్ర కౌగిలి మాట్లాడద్దండి, కలవద్దండి ఆ పార్టీతో అని చెప్తున్నారు. ఎవరిది ధృతరాష్ట్ర కౌగిలి అన్నది ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అడిగితే చాలా క్లియర్ గా చెప్తారు కొమ్మినేని గారు. ఓకే, అయితే కాదు, ఇక్కడ నాకు డౌట్ ఏమంటే అనంతపురంలో 3 పార్టీల అధ్యక్షుల కింద లెక్క కదా వీళ్ళ ముగ్గురికే ప్రాధాన్యత వచ్చి లోకేష్కి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇబ్బంది అవుద్దని ఏమన్నా రాలేదా? లేకపోతే సరే ఇది ఈ బిల్డప్కు ఉపయోగపడద్దని రాలేదంటారా? అంటే ప్రధానంగా తెలుగు వాళ్ళని కాపాడడం ఓకే రాలేదు. నేపాల్లో తెలుగు వాళ్ళని అక్కడ కాపాడేందుకు అనే ప్రయత్నంలో నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఉన్నారు. నేను ఎందుకో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఏం మాట్లాడలేదు. జస్ట్ ఇంకా కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద విరుచుకుపడతారు అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలోనే కేవలం 7 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించి ఆయన వెళ్ళిపోయారు. ఈయన ఎవరు కూడా అక్కడ ఉత్సాహంగా కూడా మాట్లాడింది లేదు. పైగా కొందరు జనసేన పార్టీ కార్యకర్తల సభలో ముందర జెండాలు ప్రదర్శిస్తూ ఉంటే పయ్యావులు కేశవ్ గారే అన్నారు, ఓ 10 మంది వచ్చి ఇక్కడ సభను డిస్టర్బ్ చేయొద్దండి అని అన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలనే అంటున్నారని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు నేరుగా మైక్ దగ్గరకు వచ్చి మీరు ఆ జెండాలు దింపండి అని తన సొంత పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా నేను అక్కడ కనిపించింది. అంటే జనసేన పార్టీ వల్ల అయితే అట్లా ఇప్పుడు మీరు విన్నారు కదా, కొవ్వూరులో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని చితకబాదారట. బాధినా సరే మీరు పడి ఉండాల్సిందే అని చెప్పారని చెప్పి వాళ్ళ ఇంకో పత్రిక ఏదో రాసింది. అట్లా అయిపోయింది పరిస్థితి వాళ్ళది. అదే ఆ కొవ్వూరులో ఆయన రామారావు ఇన్ఛార్జ్ మమ్మల్ని బూట్లు పిలిచే వాళ్ళ చూడొద్దండి అని ఒక మాట ఎందుకు ఆయనకి ఇన్ఛార్జ్ పదవి ఉంటే తప్పించారు. అట్లా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి అంటే జనరల్గా ఏది రాజకీయ పార్టీ అయినా సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఇటువంటివి మెయింటైన్ చేస్తారు. వాళ్ళు వద్దనుకుంటున్నారేమో, మనం ఏమంటాం. కానీ దయచేసి లైన్లో ఉండండి. మన రామ్నాథ్ గారు, కేశవరెడ్డి గారు గురజాల నుంచి. కేశవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న చంద్రబాబు గారేమో అన్ని నాయే అన్నారు, జగన్ గారేమో ఆయన ఇవి అబద్ధాల చిట్టా, మోసాల చిట్టా అని ఆయన ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. మీకేమనిపించింది? ఎవరు కరెక్ట్గా చెప్పారనిపించింది? నమస్కారం అండి అందరికి. అన్ని అబద్ధాలు చెప్పేది అండి. మా పిడుగురాలలో మెడికల్ కాలేజీ కూడా అంత 200 అయింది, ఇంకా అట్నే పెండింగ్ పడి ఉందండి, చివరికి పాడుపడేటట్టు ఉందండి. అయ్యయ్యో, మరి ఆయన అసలు ఎవరు జగన్ ఏం కట్టలేదని చెబుతున్నాడు కదా ఆయన. మరి ఎవరు కట్టారండి? ఆయన వచ్చి 16 నెలల శంకుస్థాపన చేశాడు. ఆ బిల్డింగ్ ముందల ఒక బిల్డింగ్ అయిపోయింది, కదిమా బిల్డింగులన్నీ ఆడ మెటీరియల్ అవన్నీ ఆగమైపోతూనే ఉన్నాయి కదండి. అయ్యయ్యో, ముందు అవన్నా సరి చేసినా బాగుండు. 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిన దాన్ని పైగా ఆయన తేలేదు, భూమి ఇస్తే సరిపోద్దా, లేదంటే ఆయన అన్నీ మనమే తెచ్చామన్నట్టుగా ఆయన బిల్డప్ ఇవ్వటం. దానివల్ల కాదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలకి ఆదర్శంగా అబద్ధాలు చెప్పకూడదు. గాంధీ గారు చెప్పిన సూత్రాలు చెప్తారు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు. మరి వీళ్ళు మనం అబద్ధాలు చెబుతున్నామన్న ఆలోచన కూడా లేకుండా చెప్పేస్తారా? ఎట్లా? ఇదేం అర్థం కావట్లేదు. ఈ చంద్రబాబు గారు కన్నార్పకుండా అబద్ధాలు ఆడగలరని రాజశేఖర రెడ్డి గారు 20 ఏళ్ల క్రితం అన్నాడు. ఆ తర్వాత అయినా ఈయన మార్పు ఉందా అంటే ఇట్లాంటి విమర్శలకి ఆయన ఆస్కారం ఇస్తున్నారు. నిజంగానే మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు కేశవరెడ్డి గారు. పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ఉందన్న సంగతి చంద్రబాబు గారికి మీరు ఉత్తరమన్నా రాయండి కనీసం, అప్పుడైనా అర్థమవుతుందేమో.